హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నాకు ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అందుట్లో నానిని వాళ్ళ భార్య అంటదనమాట. ఇంతకన్నా దిగజారు అనుకున్న ప్రతిసారి దిగజారుతూనే ఉన్నావు అని ఆవిడ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూస్తే నాకు అనిపిస్తుంది, బీజేపీ గవర్నమెంట్ చూసినా ఇంతకన్నా దిగజారరు మీరు, ఇంతకన్నా దిగజారుడు ఇక్కడ ఏమీ లేదనుకుంటే భూమిని తవ్వుకొని ఇంకా లోపలికి దిగజారిపోతూనే ఉంటారు. అంత దారుణంగా ఉంది. బీహార్ లో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టి అక్కడ వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటంటే, అక్కడ ఓటర్ల ఏజ్ చూస్తే మీ గుండె పగిలి బద్దలైపోతుంది. ఎందుకంటే అసలు ఇండియన్ యావరేజ్ మనుషులు బ్రతికేది 80-90 సంవత్సరాలు, అది కూడా అతి కష్టం మీద. ఏకంగా 124 సంవత్సరాల వాళ్ళకి ఓట్లు రిజిస్టర్ చేశారు కొత్తగా. అది ఇక్కడ హైలైట్ అన్నమాట. అసలు ఇక్కడ మీరు చూసుకుంటుంటే ఓటర్ ఐడితో సహా మీకు పక్కన డిస్ప్లే చేస్తున్నా, కాబట్టి మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందుట్లో ఒక్కొక్కరు 100 ఏళ్ళు దాటిన 115 దగ్గర నుంచి 124 ఏళ్ల వయసు వాళ్ళే నేను చూపిస్తున్న ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు అనమాట. అంత ఏజ్ వాళ్ళని ఎలక్షన్ కమిషన్ యాడ్ చేసింది. ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే ఇది, అంత పెద్ద ఫ్రాడ్. వాళ్ళ ఇష్టం నెంబర్ నొక్కుంటే వెళ్ళిపోతున్నారు అంతే. XYZ 222 TTT అని పేర్లు ఎలా పెట్టారు, ఇది కూడా అంతే. ఇక్కడ లాల్ షా 117 సంవత్సరాలు, పూజా మిశ్రా 116 సంవత్సరాలు, జూలీ కుమారి 116 సంవత్సరాలు, నీతూ దేవి 118 సంవత్సరాలు, అభిజా బేగం 117 సంవత్సరాలు, అదేవిధంగా ఉషా కుమారి 117 సంవత్సరాలు, ఇంకా చందన కుమార్ 119 సంవత్సరాలు, శ్రీకతి దేవి 119 సంవత్సరాలు, లలిత్ దేవి 119 సంవత్సరాలు, అదేవిధంగా మింతాదేవి 124 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఏజ్. ఆ తర్వాత ఆశాదేవి 120 సంవత్సరాలు, సూర్యాదేవి 119 సంవత్సరాలు. ఏందన్న ఏజ్లు? ఎలక్షన్ కమిషన్ నిద్రపోతా రిజిస్టర్ చేస్తుందా, లేకపోతే ఏ ఆధారాలతో ఇంత ఏజ్ వాళ్ళని రిజిస్టర్ చేస్తుందో ఇప్పటి వరకు ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా కూడా. కావాలంటే మీకు ఇదిగో ఎలక్షన్ సర్చ్ సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ మీకు ఇస్తున్నా, మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఇంత దారుణంగా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేస్తుంటే మనం ఏం చేయాలన్నా నాకు అర్థం కాదు. అనిపించట్లా. సో ఓవరాల్ గా ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఎంత దిగజారుతున్నారంటే, ఇంతకు ముందు ఓట్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎవరికి తెలియదు ఓట్స్ అక్కడెక్కడ ఒక్కొక్క కుటుంబంలో 80-90 లక్ష, ఇలా 1,250 ఓట్లు యాడ్ చేశారు. ఆ విషయం కాంగ్రెస్ కి తెలిసిపోయిందని తెలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, రివర్స్ ప్యాటర్న్, ఓట్లు తీసేస్తా వెళ్తున్నారు. బీహార్ లో జరుగుతుంది. 65 లక్షల ఓట్లు తీసివేయడానికి కారణం ఏంటి అంటే ఇదే. బీజేపీ ఇతర ఓట్లు తీసేసి బీజేపీకి అనుకూలంగా ఓట్లు యాడ్ చేసుకుంటూ వెళ్తూ ప్రజాస్వామ్యాన్ని నిలువున పట్ట పగలు, అది సుప్రీంకోర్టులో సాక్షిగా పర్మిషన్ తీసుకొని మరి వాళ్ళు అన్ని ఓట్లను మేనేజ్ చేసి ఇష్టానుసారంగా గుద్దుడు. మా టీడీపీలో ఒక ఉంది, బాదుడు అని. ఇప్పుడు వాళ్ళు బాదుతున్నారు అనుకోండి కరెంట్ బిల్ అని చెప్పి, అలా బాదుతూ వెళ్తూ ఉన్నారు అనమాట. అది విషయం. ఏం చేద్దాం చెప్పండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.